హలో అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు సత్యాస్ హోమ్. ఈరోజు నా స్టైల్‌లో నాటుకోడి రుచితో ఉండే ఫార్మ్ కోడి అయితే ఎలా వండాలో చూపించబోతున్నానండి. అస్తమాట్లో బాయిలర్ కూడా ఏం తింటాం. పైగా హెల్త్‌కి కూడా మంచిది కాదు కదా! అందుకే ఈసారి అయితే ఫార్మ్ కోడి ట్రై చేశాను. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. చాలా బాగుంది. ప్రాసెస్‌లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ కర్రీ త్వరగా ఉడకదు కదా! అందుకని చెప్పేసి నేనైతే కుక్కర్‌లో వేసుకున్నాను. ముందుగా కుక్కర్ పెట్టుకొని అందులో కూరకు తగ్గ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత అందులో కొంచెం జీలకర్ర వేసుకొని కొంచెం వేయించుకోవాలండి. ఆ జీలకర్ర వేగిపోయిన తర్వాత అందులోనే ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేసి వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలనైతే మూత పెట్టేసి కాసేపు అయితే మగ్గనిచ్చేద్దాం. ఉల్లిపాయ ముక్కలు మగ్గేలోగా మనం ఈ కర్రీకి కావాల్సిన మసాలా పేస్ట్‌ని అయితే రెడీ చేసుకుందాం. ఈ పేస్ట్ వల్లే కర్రీ అనేది టేస్ట్‌గా ఉంటుందన్నమాట. నేను ఇంకా పక్క పొయ్యి మీదకైతే ఇంకా ఈ ఆనియన్స్‌ని అయితే పెట్టేసాను. ఇలా మగ్గుతా ఉంటదని చెప్పేసి. ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఎక్కువ కాదు. అందులోనే కొద్దిగా పల్లీలు, అలాగే ధనియాలు, జీలకర్ర, ఇంకా నువ్వులు వేసుకోవాలండి. మీకు పల్లీలు ఇష్టం లేకపోతే జీడిపప్పు అయినా వేసుకోవచ్చు. ఇంకా దాల్చిన చెక్క, లవంగ మొగ్గలు, అలాగే యాలకులండి. ఇవన్నీ కొంచెం కొంచెంగా వేసుకుని స్పైసెస్ అన్నీ వేయించుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత అందులోనే టమాటా వేసుకొని వేయించేసుకోవాలండి. అవన్నీ వేగిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి అయితే తీసేసుకోవడమే చల్లారిన తర్వాత. తీసేసుకుని అందులో కొద్దిగా వాటర్ వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుని మనం మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఈలోగా మనకు ఆనియన్స్ అనేది వేగిపోయినాయి కదండీ! వేగిపోయిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే ఇందులోకి వేసేసుకోవాలి. చికెన్ అయితే వేసేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకుని దాన్నయితే కాసేపు మగ్గించుకోవాలని ఒక 2 మినిట్స్ మగ్గించేసుకున్న తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదండీ! ఆ పేస్ట్ కూడా ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి. పేస్ట్ వేసేసుకున్న తర్వాత అదంతా ఒకసారి కలిపేసుకుని మూత పెట్టయితే మగ్గించుకోవాలండి. అలా మగ్గిన తర్వాత ఒకసారి అయితే మూత తీసుకునేటప్పటికి అలా మగ్గుతుందండి. వాటర్ లేకుండా మనం వేయకుండానే చూసారా ఎంత వాటర్ ఊరిపోయిందో. ఇప్పుడు దాంట్లోనే కొద్దిగా వాటర్ అయితే వేసుకోవాలి. వాటర్ కొంచెం ఎక్కువే పడుతుందండి. ఎందుకంటే ఇది త్వరగా ఉడకదు కదా! వాటర్ వేసుకున్న తర్వాత ఇంక మనం కుక్కర్ మూత అయితే పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని విజిల్స్ వేయించేసుకోవడమేనండి. చికెన్ అనేది ముదరగా ఉంటే కొన్ని ఎక్కువ విజిల్స్ వేయించుకోవాలి. ఒక 7, 8 విజిల్స్ వరకు వేయించేసుకోవాలి. లేతగా ఉంటే 4, 5 విజిల్స్ సరిపోతుంది. నేను వండిన చికెన్ అయితే నాకు ముదరగానే అనిపించింది. అందుకని ఒక 8 విజిల్స్ వరకు వేయించేసాను. విజిల్స్ వేయించిన తర్వాత కొంచెం వాటర్ ఉంటాయి కదండీ! మూత తీసేసిన తర్వాత ఇప్పుడు సాల్ట్ సరిపోయిందో లేదో అడ్జస్ట్ చేసుకొని సిమ్‌లో పెట్టుకొని కొంచెం ఉడికించేసుకుంటే మనకు చికెన్ అనేది రెడీ అయిపోయింది. టేస్ట్ విషయానికొస్తే అదిరిపోయిందండి. అసలు చాలా బావుంది. ఈ కర్రీ టేస్ట్ చేస్తే ఇంక బాయిలర్ కోడిని మర్చిపోతామాట అంత బావుంటది. బాయిలర్ కోడి ఏంటంటే ఒక ముక్క తినేటప్పటికి ఎగుటుగా అనిపిస్తది. ఇది చాలా బావుంది. తినే కొద్దీ తినాలనిపించింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఇది నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్.